నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడడం కాదు. చట్ట ప్రకారం సిఆర్డిఏ నోటిఫై చేసిన ఏరియా రాజధాని, అమరావతి రాజధాని. ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ సిఆర్డిఏ నోటిఫై చేసింది. హైదరాబాద్లో ఉంది, ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, అన్ని కార్పొరేషన్లు కలిపి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ది మీనింగ్. అక్కడే కోర్టు ఉంటుంది, అక్కడే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి లొకేటెడ్ దేర్. దట్ ఈస్ ది, అంటే ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పోతే ఎవడెటపోయినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అడ్డదొడ్డంగా అంటే దానికి ఆన్సరే లేదు. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. కాదమ్మా, సిఆర్డిఎల్ అది కూడా ఉంది, కావాలంటే కలిపేసుకోవచ్చు. దానికి ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అంతే. ఆ పక్కన మీరు హనుమాన్ జంక్షన్ వరకు పోయింది. పలకడు అతనికి అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరెట్ పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకం? ఎందుకు అంత ద్వేషం అమరావతి అనగానే? ఎందుకు అంత ఇది? దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. అంతే, ఇట్లనే ఉంటారు వీళ్ళ ప్రవర్తన అంతా. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా? మళ్ళా దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి? ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటా? ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తొగ్గులకు కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయనకు, ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడడం కాదు.